సిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. యూరియా కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని అన్నారు మహేష్ కుమార్. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను తక్షణమే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మీద అక్కసుతోనే రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వడం లేదని, యూరియా కోసం ఇక్కడ రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నాడని ఆయన ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంతోనే యూరియాను అడ్డుకుంటున్నారని మహేష్ కుమార్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఒకవైపు యూరియా కొరత వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ అంటుంటే, అసలు యూరియా రాష్ట్రానికి రావాల్సింది వెంటనే ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా ధర్నా చేస్తున్నారు. కాసేపటి క్రితమే ప్రియాంక గాంధీ కూడా మద్దతు తెలిపారు. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. యూరియా లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీ ఎంపీలేమో అసలు బీజేపీ ఇవ్వట్లేదని పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఎంపీలు ధర్నా చేస్తున్నారంటే దానిలో వాస్తవం ఉంటేనే చేసేది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వివక్ష చూపుతా ఉంది. ఇక్కడ రైతానికి ఎంత యూరియా అవసరమో కేంద్ర ప్రభుత్వానికి లెక్కలతో సహా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి లెటర్ రాశారు. స్పందన లేదు. ఇక్కడికి రావాల్సిన యూరియా వాటా ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ఈ రైతాంగానికి ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా మనకు రావాల్సిన వాటాను ఆపుతా ఉన్నారు. దాని కారణంగానే ఇలా రైతాంగం రోడ్డు మీద ఎక్కుతూ ఉన్నారు. బాధాకరం. రైతులు యూరియా కోసం అరుస్తూ ఉన్నారు. ఇది బీజేపీ మంత్రులు కనబట్లేదా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు దీన్ని ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకొని యూరియా ఇప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? పార్లమెంట్లో మా ఎంపీలు ధర్నా చేస్తుంటే బీజేపీ ఎంపీలు ఎందుకు పక్కన కూర్చోలేకపోయారు? అంటే వాళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి సంసారం చేసిన రోజుల్లో ఇక్కడ ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేశారు. ఇలా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరఫరా కావాల్సిన యూరియాని ఆపుతా ఉన్నారు. దీని ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రధానమంత్రి గారికి, ఇక్కడ రైతాంగం ఎదుర్కొన్న సమస్యలను అవగతం చేసుకొని తక్షణమే మాకు రావాల్సిన యూరియా వాటని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మీ 8 మంది ఎంపీలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేస్తుంది. సేమ్ టైం అంతే సంఖ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళు దీనిపైన నోరు మెదపడం లేదు. ఎలా చూస్తారు? దానికి కారణం అదే లోపాయకారు ఒప్పందం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రైతులు రోడ్డెక్కుతూ ఉంటే తమాషా చూస్తూ ఉన్నారు. ఇలా మా ఎంపీలు ధర్నా చేసినప్పుడు బీజేపీ ఎంపీలు ఎందుకు దానికి మద్దతు పగలలేదు? బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు నోరిప్పకుండా కూర్చుంటూ ఉన్నారు? ఇది అందరి సమస్య కదా, రైతుల సమస్య అందరి సమస్య కదా. మరి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బాధ్యత కాదా? వారు దీని మీద జోక్యం చేసుకునే అవసరం లేదా? ఇలా ప్రియాంక గాంధీ గారు వచ్చి మద్దతు తెలిపారు. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పడుతున్నటువంటి తీవ్రతను గుర్తించి ఆవిడొచ్చి కూర్చున్నారు. మీకు ఆ ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఇలా బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా రావాల్సిన వాటాను ఆపుతా ఉంది. ఈ రైతులు ఇక్కట్లకు గురవుతే కాంగ్రెస్ పార్టీ బదనామైతే ఆలోచనలో ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఫెడరల్ స్టేట్లో ఉన్నాం మనం. రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అదే ప్రజాస్వామ్యం. ఆ దశగా చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇండియా కూటమి అభ్యర్థిగా ఇటు తెలంగాణ రాష్ట్రం, దట్టు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డిని అనౌన్స్ చేయడం ఎలా చూస్తారు? మంచి పరిణామం. తెలంగాణకి అవకాశం ఇచ్చినారు. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ఆయన ఓటేసి గెలిపించుకోవాలి. సుదీర్ఘమైనటువంటి న్యాయ విభాగంలో చరిత్ర కలిగి నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరుంది ఆయనకి ఇవాళ అవకాశం రావడం అసంతక విషయం. అందరం కలిసి, అన్ని పార్టీలు కలిసికట్టుగా వారు ఓటేసి గెలిపించుకోవాల్సి విజ్ఞప్తి చేస్తాం. సో మొత్తానికైతే యూరియా అనేది పెద్ద ఎత్తున ప్రజలు అడుగుతున్నప్పటికీ కూడా కేంద్రం స్పందించడం లేదు. కేంద్రం కావాలనే నాటకాలు చేస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో హయాంలో ఉన్నటువంటి సమయంలో, ఆ ప్రభుత్వం సమయంలో పెద్ద ఎత్తున యూరియా సరిపడా ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో కావాలనే ఈ విధంగా కేంద్రం చిన్న చూపు చూస్తుంది. సేమ్ టైం రంగారెడ్డికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా అనౌన్స్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.